టీటీడీ వ్యవహారంలో ఖచ్చితంగా ఒక విచారణ అయితే జరగాలి. అది కూడా ఒక ట్రాన్స్పరెంట్‌గా ఎక్కడా కూడా అవకతవకలకు తావు లేని విధంగా పారదర్శకమైనటువంటి ఒక విచారణ జరగాలి. అది జరగాలి అంటే ఖచ్చితంగా అది న్యాయ వ్యవస్థ ద్వారానే జరగాలి. ఎందుకని నేను న్యాయ వ్యవస్థ ద్వారానే జరగాలి అనేటువంటి మాటలు మాట్లాడాల్సి వస్తుంది అంటే, అసలు ఈ వ్యవహారానికి ఇంత హైప్ రావడానికి కారణం ఏంటి అంటే, టీటీడీ దీని గురించి ఎక్కడా మాట్లాడకుండా నేరుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దీన్ని ప్రకటించడం ఒకటైతే, రెండవది గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం అవకతవకలకు పాల్పడిందని ఆయన చెప్పటం, దానికి ఊతమిచ్చింది ఏంటి అంటే, గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా వ్యవహరించినటువంటి జగన్మోహన్ రెడ్డి ఒక క్రిస్టియన్ అనేటువంటి ఒక పేరు. దానికి తోడుగా చంద్రబాబు నాయుడు గారు రీసెంట్గా ప్రెస్ మీట్లో చేసినటువంటి వ్యాఖ్యలు ఏంటంటే, గతంలో టీటీడీ చైర్మన్గా వ్యవహరించినటువంటి వైవి సుబ్బారెడ్డి గారి భార్య ఇప్పటికీ బైబిల్ పట్టుకు తిరుగుతుంది అని. సో ఇక్కడ మ్యాటర్ ఏంటంటే, వైవి సుబ్బారెడ్డి గారి భార్య వైఎస్ విజయమ్మ గారికి సొంత చెల్లెలు. సో వైవి సుబ్బారెడ్డి జగన్ గారికి బాబాయ్. సో కాబట్టి వీళ్ళు క్రిస్టియానిటీ తీసుకున్నారని చెప్పి వాళ్ళు కూడా క్రిస్టియన్స్ అయి ఉండాలని లేదు కదా. సో ఫస్ట్ దీన్ని గుర్తించాలి. అలాగే గత 5 ఏళ్లలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా రాష్ట్ర వ్యాప్తంగా పలు చిన్న చిన్న దేవాలయాల్లో కావచ్చు, హిందూ దేవుళ్ళ విగ్రహాల మీద కావచ్చు జరిగినటువంటి దాడులు, అంతర్వేదిలో రథం దహనం, అలాగే రాముడి విగ్రహం తల నరికివేయబడటం, ఇలా అనేకమైనటువంటి అంశాలు. అప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి క్రిస్టియన్ కాబట్టి క్రిస్టియానిటీని వ్యాప్తి చెంది బలవంతపు మత మార్పిళ్లు చేసేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. తాడేపల్లి దగ్గరలో ఉన్నటువంటి లోయర్ బ్రిడ్జ్ దగ్గర ఎన్ని మత మార్పిళ్లు జరుగుతున్నాయో తెలుసా అని చెప్పి జరిగినటువంటి ప్రచారం. సో ఇవన్నీ కూడా నిజంగానే కల్తీ జరిగిందేమో అనేటువంటి దానికి ఊతమిస్తున్నటువంటి అంశాలు. సో అయితే ఇక్కడ నిజంగా కల్తీ జరిగిందా జరగలేదా అనేది ఖచ్చితంగా తేల్చి తీరాల్సినటువంటి అంశం. ఎందుకంటే ఇది ఒకరిద్దరికి సంబంధించినటువంటి వ్యవహారం కాదు. వెంకటేశ్వర స్వామిని నమ్ముకున్నటువంటి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఆయన భక్తులకు సంబంధించినటువంటి అంశం. ఎంతోమంది హిందువుల భక్తుల మనోభావాలకు, వారి భక్తికి, విశ్వాసానికి సంబంధించినటువంటి అంశం ఇది. సో కాబట్టి దీని మీద విచారణ జరగాలి. ఆ విచారణ కూడా ఎలా జరగాలి అంటే న్యాయ వ్యవస్థ ద్వారా మాత్రమే జరగాలి. ఎందుకని న్యాయ వ్యవస్థ ద్వారా మాత్రమే జరగాలి అనాల్సి వస్తుంది అంటే, ఇక్కడ ఫస్ట్ థింగ్ సిఐడితో విచారణ జరిపించవచ్చు, కానీ ఇది రాష్ట్ర ప్రభుత్వం కింద పనిచేసేటువంటి ఒక సంస్థ కాబట్టి ఇది రేపు పొద్దున అవకతవకలు జరిగినాయి అని చెప్పినా కూడా దీనికంటూ ఒక హేతుబద్ధత ఉండదు. ముఖ్యమంత్రి చెప్పాడు కాబట్టి దాన్నే ఆ దర్యాప్తు బృందం చెప్తుంది అంటారు. సో ఇక రెండవది సిబిఐతో ఎంక్వైరీ జరిపించవచ్చు. సిబిఐ అనేది స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి సంస్థ అయినప్పటికీ కూడా ఇది కేంద్ర ప్రభుత్వ నియంత్రణలో పనిచేస్తుంది. సో కేంద్రంలో ఉన్నది ఎన్డీఏ ప్రభుత్వం, రాష్ట్రంలో ఉన్నది ఎన్డీఏ ప్రభుత్వమే. కాబట్టి ఈ ఎన్డీఏ ప్రభుత్వమే దీన్ని నడుపుతుంది కాబట్టి వీళ్ళు ప్రభావితం అయ్యారు అని చెప్పి రేపు పొద్దున మాట్లాడటానికి అవకాశం ఉంటుంది, ఒకవేళ వీళ్ళు కూడా ఏదైనా నెగిటివ్ రిపోర్ట్ ఇస్తే. సో కాబట్టి ఇక మిగిలినటువంటి ఏకైక వ్యవస్థ న్యాయ వ్యవస్థ, సంస్థ కాదు వ్యవస్థ. సో కాబట్టి జ్యుడిషియరీతో ఎంక్వైరీ చేయిస్తే ఒక సిట్టింగ్ జడ్జితో కానీ, రిటైర్డ్ జడ్జితో కానీ, అటు హైకోర్టు పర్యవేక్షణలో కానీ లేదా సుప్రీంకోర్టు పర్యవేక్షణలో కానీ ఇది గనక జరిగి నిజాలు నిగ్గు తేలితే ప్రజలందరికీ, అలాగే రాజకీయ నాయకులందరికీ, అందరికీ కూడా ఒక స్పష్టమైనటువంటి ఒక నమ్మకం అనేది ఒకటి ఉంటుంది. పారదర్శకంగా దర్యాప్తు జరిగింది అనేటువంటి ఒక అవగాహన అయితే ఉంటుంది, వారు ఒక నమ్మకం అయితే ఉంటుంది. సో కాబట్టి జ్యుడిషియరీ దీని మీద సుమోటోగా అయినా సరే చర్యలు తీసుకుంటే బాగుంటుంది అనేది నా అభిప్రాయం.